హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేను. సో ఏంటి టమాటోస్ పెట్టుకొని కూర్చుంది నిషా అనుకుంటుంటే ఏం లేదండి. ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళు గార్డెన్ అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక గార్డెన్ లాగా మా అత్తయ్య చాలా మొక్కలు పెంచుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఇక్కడ టమాటో చెట్లు మొలిసాయంట. వాటికి టమాటాలు మస్తు కాస్తున్నాయి. మా అత్తయ్య ఊరు వెళ్ళారు కదా, సో మమ్మల్ని కోసుకొని రమ్మంటే మేము కోసుకొచ్చుకున్నాం ఇంకా. సో ఇంకా దాని తర్వాత మార్నింగ్ ఆ రోజు ఏంటంటే జొన్నలో సజ్జలో కరెక్ట్గా క్లారిటీ లేదు ఆ పేరైతే. వాటితో నేను ఇవేనండి అవి. వీటితో నేను దోశలకి వేశాను. ఇవి కొంచెం రైస్ నానబెట్టి నైట్ మార్నింగే నేను రుబ్బి ఇంకా ఇలా దోశలు వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా కదా, చాలా బాగుంటాయండి. సాఫ్ట్గా ఉంటాయి దోశలు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలి మనం. ఇంకా దాని తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ ఆల్రెడీ అవుతుంది కదా, నేను ప్రీవియస్ వీడియోలోనే షేర్ చేశాను. అంటే ఇది రంజాన్కి ముందు అనమాట. కొంచెం లేట్ అయిపోతుందండి వీడియోస్ షేర్ చేయడం అయితే, ఏమనుకోవద్దు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో అసలు మా తమ్ముడి పెళ్ళప్పుడు ఈ మ్యాక్స్లో క్లాత్స్ తీసుకుంటే గిఫ్ట్గా ఇచ్చారనమాట వీటిని. అప్పుడు ఇంకా ఇవి ఏం చేశానంటే తర్వాత యూస్ చేయట్లే అని అటకెక్కిచ్చాను నేను. ఇవి కొన్ని మా వారికి మనకి కొన్ని వస్తువులు మెడికల్ వాళ్ళు కదా, కొంచెం గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఏం యూస్ చేయట్లేదు కదా, ఉన్నవి కదా అవి యూస్ చేద్దాంలే, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి పైన అటకెక్కిచ్చేసాను. అవేంటి ఇన్ని డేస్ అయ్యేసరికి అవి ఆటోమేటిక్గా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా అలా ఉంచి ఉంచి ఖరాబ్ చేయడం కంటే యూజ్ చేయడం బెటర్ అనిపించింది నాకైతే. అందుకని ఓల్డ్వన్నీ తీసేసాను కదా ఆల్రెడీ. ఇంకా ఇవన్నీ యూజ్ చేద్దామని బయటికి తీసేసాను మొత్తం. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా ఖరాబ్ అయిపోతున్నాయో అవి. లోపల అసలు స్టీల్ అయినా సరే కొంచెం అదొకలాగా స్టెయిన్ పడుతున్నాయండి. వాటికి స్టెయిన్స్ ఉంటాయి కదా, చిన్న మనకి తుప్పు పట్టినట్లు అలా అవుతుంది చూడండి. ఈ విధంగా అవుతుందన్నమాట. లోపల ఏమి అసలు తుడిచి పెడుతూ ఉంటాను, కడగడం కూడా కడగలేదండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ పెడితే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి కడగడం కూడా కడగలేదు. మరి ఏందో అలా అయిపోతుంది. ఇంకా వాటిని యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా బయట పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మేము ఆ రోజే గ్రాసరీకి కూడా వెళ్ళాము రంజాన్కి ముందు రోజు. ఇంకా మా పిల్లలకి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ హోల్సేల్ బ్యాంగిల్ షాప్ అనమాట. సో ఇంకా అలానే తీసుకొని గ్రాసరీ ఇవన్నీ తీసుకొని వస్తున్నప్పుడు ఈవినింగ్ అయిపోయింది. వెళ్ళడమే 2:30, 3కి వెళ్ళాము. పిల్లలైతే ఇంకా చెప్పేసామన్నమాట, పిల్లలకి కొంచెం లేట్ అయిద్దమ్మా ఇంట్లో కూర్చోండి అని చెప్పేసి చెప్పాము. ఇంకా లేట్ అయిపోయింది కొంచెం. ఇంకా వస్తున్నప్పుడు ఇక్కడ మంచిగా కనిపించిందండి నాకు. అంటే వెళ్ళేటప్పుడు లేదనమాట ఓపెన్గా, ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా ఇక్కడ. ఏంటంటే ఇది మన పిడుగురాళ్ళ, ఐ లవ్ పిడుగురాళ్ళ, మన కాదు సారీ, ఐ లవ్ పిడుగురాళ్ళ అని చెప్పేసి రాసి పెట్టారనమాట. అక్కడ మన హైవేకి ఇటు ఊర్లోకి వెళ్ళే దారికి మధ్యలో పెట్టారనమాట. ఈ విధంగా వాటర్ ఫౌంటైన్స్ టైప్లో కలర్ఫుల్ వాటర్ వస్తాయి కదా మన పార్క్స్లో, అలా పెట్టారనమాట. నేను ఇది పెట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం ఇక్కడ. అంటే ఇంతకుముందు ఒకసారి ఏమో చూశాను కానీ అది అప్పుడు డే టైంలో చూశాను అంతే. నైట్ టైంలో అయితే ఇప్పుడే చూడడము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎలక్ట్రికల్ బటర్ఫ్లై చూడండి ఎంత మంచిగా ఉందో అసలు, రియల్ లాగానే మంచిగా అనిపించింది నాకైతే. అట్లాగే ఇక్కడ కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ లాంటివి చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే మాకు ఇక్కడ ఏం సరౌండింగ్స్లో ఎలాంటి పార్క్స్ లేవండి. పిల్లల్ని కొంచెం సేపు అలా ఆహ్లాదకరంగా ఆడిపించుకుందాం అంటే ఏమీ లేవు ఇక్కడ సరౌండింగ్లో. పెడితే బాగుండు అనిపించింది. ఇది చిన్నగా డెవలప్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ. అయితే బాగుండు అనిపించింది నాకు కూడా. ఇక్కడ చూడండి అసలు మంచిగా అనిపించింది అనమాట. అసలు మధ్యలో అనమాట మనకి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇటు హైవే, ఇటు ఊర్లోకి వెళ్ళే రూటు, ఇటు దాచిపిల్లికి వెళ్ళే రూట్ అనమాట, మా ఊరికి అటు వెళ్ళే రూట్ అన్నీ కలిసి మధ్యలో అనమాట ఇది పెట్టింది. అందుకని మంచిగా అనిపించింది. అంటే మన విలేజెస్ దగ్గరలో కూడా కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనిపించింది అనమాట. ఇక్కడేమో మస్కా బన్స్ అమ్ముతున్నారు. ఇది అసలు చాలా సెన్సేషన్ న్యూస్ అయిపోయింది కదా ఒకప్పుడు సోషల్ మీడియాలో, మస్కా బన్ అనేది. సో ఇక్కడ కూడా అమ్ముతుంటే నాకు అదే గుర్తొచ్చిందనమాట. నేను తిన్నానండి. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అంటే, నేను హైదరాబాద్లో ఒకసారి తిన్నాను ఇది, మన చార్మినార్ దగ్గర ఉంటుంది కదా, సో అప్పుడు తిన్నాను.
దాని తర్వాత నేను ఇక్కడే చూశాను ఫస్ట్ టైము. సరే తిందాం ఒకసారి అని చెప్పేసి, మా వారైతే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇక నేనే తిని చూద్దాము అని చెప్పేసి తీసుకున్నాననమాట. సో, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్‌గా అనిపించింది. ఎలా ఉందని వాళ్ళు అడిగారు. ఆ పిల్లలు ఇద్దరు స్టూడెంట్స్ లాగానే ఉన్నారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. బాగుంది, చాలా బాగుంది అని చెప్పాననమాట. 50 రూపీస్ తీసుకున్నారు అది. మస్కా బన్ అయితే. ఇక్కడ అట్లనే వస్తూ వస్తూ ఇంకా హెడ్ఏక్‌గా అనిపించిందండి ఆ రోజు నాకైతే. పని తిరగడం మొత్తం హెడ్ఏక్‌గా అనిపించి కొంచెం వస్తూ వస్తూ టీ తాగామన్నమాట. కాఫీ కాదు, టీ తాగి అక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మన స్టీల్ గ్లాసుల్లోనే ఇస్తున్నారనమాట టీనైతే. మంచిగా అనిపించింది. అవే బెటర్ అనిపించింది ఇప్పుడు. ఇంకా తాగేసి అయితే ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడ తినలేదు నేను. ఒక్కటో ఏమో పీస్ టేస్ట్ చేశాను. బాగుందని చెప్పాను వాళ్ళకైతే రివ్యూ. ఇంకా ఇంటికి వచ్చేసి మిగతాది తింటున్నాను అనమాట. నిజంగానే చాలా బాగా అనిపించింది. బట్ కానీ కొంచెం అన్‌హెల్తీగానే అనిపించిందండి. ఎప్పుడు డైలీ తినలేము కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి పర్లేదు, తినొచ్చు ఎప్పుడో ఒకసారి అయితే. సో, ఇదొచ్చేసి అయితే మార్నింగ్ ఇంకా సెహరీ టైం అయిపోయింది. ఇంక నేనైతే చామదుంప అనే అంటారనుకుంటా. చామదుంప పులుసు చేశానండి. మనకి మార్నింగ్ అయితే ఇయే తినగలమండి. పప్పుచారు, చామదుంప ఇలాంటివి కొంచెం ఇలాంటివే తినగలం అనమాట. లేకపోతే తినబుద్ధి కాదు అసలు. ఇంక అందుకని చామదుంప పులుసు చేశాను. మా పిల్లలకి, మా ఇంట్లో చాలామందికి ఇష్టం అనమాట. కొంచెం టైం పట్టిద్దనే కానీ ఇష్టమైతే మంచిగానే తింటారు ఇష్టంగా. మా పిల్లలైతే ఈ చామదుంప ఇవి తినరు కానీ వాటి యొక్క పులుసు తింటారు వీళ్ళు. కానీ ఈ పులుసు కావాలని మళ్ళీ అడుగుతూ ఉంటారు. అట్లా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళదైతే. ఇక్కడేమో నేను వీళ్ళకి హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలకి, నాది కూడా. సో, కొంచెం హోమ్ రెమెడీస్ యూస్ చేద్దామని చెప్పేసి నేను వాళ్ళకి ఆయిల్ని అయితే వేడి చేశాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి, మన ఇంటి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేశాను వాళ్ళకి. అవి ఏంటేంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలంటే నేను దాని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను మీతో ఒక వీడియోలో. కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి కావాలంటే మాత్రం. ఈ విధంగా చూడండి, ఆయిల్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను. అందులో కొంచెం మెంతులు వేసి పెట్టాను అనమాట నేను. సో, ఈ ఆయిల్ యూస్ చేస్తానన్నమాట. మా పిల్లలు ఈ ఆయిల్ అంటేనే వద్దు వద్దు అంటూ ఉంటారు. అందుకే తక్కువ చేస్తానండి. నేను ఎప్పుడో ఒకసారి కొంచెం డ్యామేజ్ ఎక్కువైంది అనిపించినప్పుడు ఇది యూస్ చేస్తూ ఉంటాను. కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అంతేనండి. ఇంకా దానికే వీళ్ళు వద్దు వద్దు అంటూ ఉంటారు. బట్ నేను మాత్రం ఏదో ఒకలా నచ్చజెప్పి రాస్తూ ఉంటాను. మా పిల్లలైతే శివరాత్రి హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారనమాట. అక్కడ మాకు తిరునాళ్ళ జరిగిద్ది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో, అలా వెళ్ళినప్పుడు ఇది కొనుక్కొని వచ్చుకున్నారు వాళ్ళు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. మస్తు ఆడుంటారు. మా చిన్నప్పుడైతే మస్తు ఆడేవాళ్ళం అనమాట మేమైతే. సో, ఈ గోళీల ఆట అయితే ఒకటే మిగిల్చాలి. ఈ ఆట చాలామందికి తెలిసి ఉంటుంది కదా. సో, దాని తర్వాత మా పిల్లలైతే మా పెద్దమ్మాయి చెప్పాను కదండీ సైన్స్ ప్రాజెక్ట్ చేస్తుందని చెప్పేసి 26కి సబ్మిట్ చేయాలంట. దానికి కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. ఇవేంటో చూస్తే పుష్పాలు ఉంటాయి కదండి దుంబలు, ఎర్రచందనం అనమాట. ఎర్రచందనం దుంబల్లాగా ఉన్నాయమ్మా అని చెప్తున్నాను నేను. ఇవేమో క్లౌడ్స్ అంట. నేనేమో బేబీ సిట్టర్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి కదా అనుకున్నాను నేను. అదే నవ్వొచ్చింది, ఇవి భలే ఉన్నాయి అని చెప్పేసి. ఇవి మాత్రం చాలా మంచిగా చేశారండి పిల్లలైతే. మా పెద్ద అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇవంటే. సో, అందుకని తనకి ఇవన్నీ మంచిగా చేస్తుంది. ఇదేమో మనకి సిరప్ బాక్స్ ఉంటుంది కదా, పైన బాక్స్ సిరప్స్ ఉంటేవి, వాటితో బస్ చేసిందనమాట. వెనక ఏంటి తోక అంటే అది పొగలాగా వచ్చింది కదా మమ్మీ అది అని చెప్తుందనమాట. సో, అలా క్రియేటివిటీతో మా అమ్మాయి ఇలా రెడీ చేస్తుందనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీతో. అంతవరకు ఖుదాఫిజ్. బాయ్ ఫ్రెండ్స్.